ఇక సిరి ఇంట్లో ఉండటానికి విహారీ ఒప్పుకుంటాడు. ఇక లక్ష్మి బాబుకి ఈరోజు అడ్మిషన్ తీసుకోవాలి, చివరి రోజు అని బామ్మతో చెప్పి హరికృష్ణని పిలిచి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, వెళ్దాం పద అని అంటుంది. అడ్మిషన్ ఫామ్‌తో పాటు విహారీ ఇచ్చిన 5,00,000 చెక్కుని కూడా వాళ్ళ ఆఫీస్‌లో ఇచ్చేయాలి అని అంటుంది లక్ష్మి. బామ్మకి ఆ విషయం చెప్పి 2 పనులు పూర్తి చేసి త్వరగా వచ్చేస్తా అని అంటుంది. హర్ష లక్ష్మితో, అక్క ప్రతి రూపాయిని చాలా కష్టపడి సంపాదిస్తావు, జాగ్రత్తగా ఖర్చు చేస్తావు, జాగ్రత్తగా దాస్తావు. మరి మా సారిచ్చిన డబ్బు ఎందుకు తీసుకోవడం లేదక్కా అని హర్ష అడుగుతాడు లక్ష్మిని. నేను ప్రతి రూపాయి నా సంపాదనతో ఉండాలి అనుకుంటాను. అహంకారంతో వచ్చిన డబ్బు నాకు అవసరం లేదు. ఇది ఎలా మీ సారిచ్చాడో అలాగే తిరిగి ఇచ్చేసి వస్తా అని అంటుంది హర్షతో లక్ష్మి. ఇక మరోవైపు సిరి లేచి అమ్మ ఎక్కడ పండు, అమ్మతో అర్జెంటుగా మాట్లాడాలని సహస్రని వెతుక్కుంటూ హాల్లోకి వెళ్తుంది. సిరి జ్వరం తగ్గిందా అని సహస్ర సిరిని అడుగుతుంది. అమ్మ మనం అర్జెంటుగా వెళ్ళాలి అని సిరి అంటుంది. ఎక్కడికి వెళ్ళాలి అని సహస్ర అంటే, ఈరోజు స్కూల్ అడ్మిషన్కి లాస్ట్ డేట్ కదమ్మా, వెళ్ళి అడ్మిషన్ తీసుకుందామని సిరి అంటుంది. అమ్మ నాన్న మూడు మారక ముందే అడ్మిషన్ తీసుకొస్తే నాన్న ఏం చేయలేడు కదా అని సిరి సహస్రతో అంటుంది. అవునే, కానీ నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదే అని సహస్ర అంటుంది. అమ్మ నాకు తగ్గుతుందిలే అని పండుకి జ్యూస్ తీసుకురమ్మని తాగుతుంది. తర్వాత జ్వరం సిరప్ వేసుకుంటుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్ ఆఫీస్లో కలుస్తారు. ఆఫీస్లో కాంట్రాక్టర్లు వెండర్స్ లిస్టు కనుక్కున్నావా అంటే తెలియడం లేదు అని సుభాష్ అంటాడు. దాంతో అంబిక నేనే ఆ లిస్టు కనుక్కుంటా అని అంటుంది. ఇంతలో విహారీ చారుకేశవ వస్తారు. ఆఫీస్ విషయాలన్నీ నేను చూసుకుంటారా అని అంటుంది అంబిక విహారీతో. అత్తయ్య నువ్విక్కడ కంటే హైదరాబాద్ బిజినెస్ చూసుకోవాలి కదా, ఇక్కడ నేను చూసుకుంటా, నువ్వు అక్కడికి వెళ్ళిపో అని అంటాడు అంబికతో విహారీ. అక్కడ నేను అంతా చూసుకుంటున్నా, ఇప్పుడు మన ఆశయం ఈ కంపెనీ లాభాల్లోకి తేవడమే అని అంటుంది అంబిక విహారీతో. సరే మీ ఇష్టం అని విహారీ వదిలేస్తాడు. అంబిక చారుకేశవతో కంపెనీ వెండర్స్, కాంట్రాక్టర్లు, థర్డ్ పార్టీ వాళ్ళు లిస్టు అడుగుతూ ఉంటుంది. చారుకేశవ తీసుకొచ్చి ఇస్తాడు. అంబిక సడన్గా నువ్వెందుకు విహారీకి సాయం చేయాలి అనుకుంటున్నావని అడుగుతాడు అంబికను చారుకేశవ. పని చేయకపోతే చేయలేదు అంటారు, చేస్తే ఇలా అంటారా బావా అని అంబిక అంటుంది. ఇక మరోవైపు జీ ఇంటర్నేషనల్ స్కూల్కి సిరిని తీసుకొని సహస్ర పద్మాక్షి వస్తారు. పద్దు ఇంత పెద్ద స్కూల్లో నన్ను మా మమ్మీ చేర్పిస్తుందని నీకు ఉల్లుగా ఉంది కదా అని సిరి సెటర్లు వేస్తుంది. ఇక సిరిని తీసుకొని సహస్ర పద్మాక్షి వెళ్ళి ప్రిన్సిపాల్తో మాట్లాడతారు. అప్పుడే లక్ష్మి బాబును తీసుకొని అక్కడికి వస్తుంది. ఫీజు 2,50,000 అని చెప్తారు. లక్ష్మి ఇప్పుడు కేవలం అడ్మిషన్ ఫీజు కడతాను, మిగతా డబ్బు జాయిన్ అప్పుడు కడతా అని అంటుంది. దాంతో స్టాఫ్ ప్రిన్సిపాల్కి చెప్పడంతో ప్రిన్సిపల్ మాట్లాడడానికి వెళ్తుంది. ఇప్పటికి ఓకే కానీ ఫీజు కట్టకపోతే అడ్మిషన్ పోతుందని ప్రిన్సిపల్ అంటుంది. సహస్రని తీసుకొచ్చిన తన ఫ్రెండ్ ఇలాంటి వాళ్ళకి ఇక్కడ అడ్మిషన్ ఇస్తున్నారేంటి, వాళ్ళ పిల్లలతో మా పిల్లలు ఎలా కలిసి చదువుతారు అని అడుగుతుంది. వాళ్ళు వీళ్ళు అని మీకుంటుంది కానీ పిల్లలకు కాదు, చదువు నేర్చుకోవడానికి తారతమ్యాలు చూడడం ఏంటి అని లక్ష్మి అంటుంది. ప్రిన్సిపల్ కూడా లక్ష్మికి సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళ పిల్లలతో మా పిల్లల్ని కూర్చోపెట్టద్దు అని ఆవిడ అంటే, అవన్నీ గేటు బయట వరకే అని ప్రిన్సిపల్ అంటుంది. ఇక బయట సిరి హరికృష్ణ పరుగులు పెట్టి ఒకరిని ఒకరు ఢీ కొట్టుకొని పడిపోతారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.